పట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కాలేజ్ నిర్మాణంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్న ఆయన వైసీపీ హయాంలో కేవలం 30% పనులు మాత్రమే జరిగాయని, తాము అధికారంలోకి వచ్చాక 60% పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఇవాళ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న సోకాల్ నాయకులు. రండి చూద్దాం మీరు ఎంత పర్సెంటేజ్ చేశారు, మేము వచ్చిన తర్వాత ఎంత పర్సెంటేజ్ చేశాము. ఇవాళ ప్రైవేటీకరణ ఈ కాలేజ్ అవటం ఇది 100% గవర్నమెంట్ కాలేజీ మచిలీపట్నం కాలేజ్. ఇలా మొత్తం ఒక 5 కాలేజీలు ఉన్నాయి. దీన్ని కూడా ఇంతకంటే వాళ్ళని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఇది కూడా వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ప్రజలు అసహించుకుని మిమ్మల్ని 50,000 ఓట్లతో ఓడగొట్టారు. అది గుర్తు చేసుకోండి. ఇవాళ కట్టుబడి ఉంది ప్రభుత్వం. ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయింది. మీరు చేసింది కేవలం 35% వర్కులు మాత్రమే అయినాయి. 2024 తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 55% పనులు దగ్గర 55 నుంచి 60% పనులు అయినాయి. ఇంకా మిగతా పనులు కూడా అవ్వాలి. దానికి డబ్బులు కూడా తీసుకురావడానికి రకరకాలుగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ క్లాసులు మీరు ఊరు తూతూ మంత్రంగా అక్కడ ఉన్నటువంటి ఏదో బిల్డింగ్లో నడిపితే ఇవాళ పక్కాగా బిల్డింగ్లు కంప్లీట్ చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా రన్ చేసాం. ఇప్పుడు థర్డ్ ఇయర్ కూడా స్టార్ట్ కాబోతాం. అంటే ఎంత చిత్తశుద్ధిగా మేము చేస్తున్నామో దానికి ఇది ఒక నిదర్శనం. అట్లాగే పీజీ సీట్ల కోసం డబ్బులు ఇస్తే ఆ పీజీ సీట్ల డబ్బులు కూడా డైవర్ట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఎంసీ నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి డబ్బులను కూడా డైవర్ట్ చేస్తే, అంటే కేవలం ఎంబీబీఎస్కే పరిమితి కావాలా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు? పీజీ చదువుకుంటే అర్హత లేదా? ఆ డబ్బులన్నీ మీరు ఎందుకు డైవర్ట్ చేశారు? దానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. తెలంగాణ కుంభమేళా